సీఎం జగన్ పై జరిగిన దాడి కేసు పోలీసులకు సవాల్గా మారింది. దాడి జరిగి 2 రోజులు గడిచిన నిందితులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దాడి చేసిన వారి వివరాలు తెలిపిన వారికి 2 లక్షల రూపాయల నగదు బహుమతిని పోలీసులు ప్రకటించారు. సీఎం జగన్ పై జరిగిన దాడి కేసు పోలీసులకు సవాల్గా మారింది. దాడి జరిగి 2 రోజులు గడిచిన నిందితులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. దాడి చేసిన వారి వివరాలు తెలిపిన వారికి 2 లక్షల రూపాయల నగదు బహుమతిని పోలీసులు ప్రకటించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. శనివారం నాడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పైన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన కూడా అటాక్ జరిగింది. ఈ నేపథ్యంలో పైన కూడా దర్యాప్తు వరకు చాలా వరకు ముమ్మరంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా పోలీసులు అయితే భారీ ఎత్తున కూడా ఎవరైతే నగరంలో సంబంధించిన గతంలో రౌడీ షీటర్లు అయితేనేమి, అదేవిధంగా కూడా ఎయిర్ గన్స్ అయితేనేమి, అదేవిధంగా క్యాటువల్ ఎక్కువగా ఎవరు వాడతారు అనే దాని మీద కూడా ఇప్పటికే కూడా దాదాపుగా 70-80 మందిని కూడా అదుపులో తీసుకుని విచారిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా నలుగురిని కూడా ఈ రోజు అదుపులో తీసుకున్నారు. వారిని కూడా విచారిస్తున్నట్లయితే తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు కూడా పోలీసులకు ఎటువంటి పూర్తి సమాచారం రాకపోవడంతో దీనికి సంబంధించి ఇప్పటికే కూడా దీనికి సంబంధించి ఒక పక్కన రివార్డు కూడా దాదాపు 2 లక్షల రూపాయల ఎటువంటి దీనికి సంబంధించి ముఖ్యమంత్రి పైన దాడి ఎవరైతే చేశారో వారికి సంబంధించిన సమాచారం అయితేనేమో, వారికి సంబంధించిన ఆ రోజు ఎవరైతే ఈ నిఘా వర్గాలకు అయితేనేమో ఇప్పటి వరకు కూడా చెక్కకుండా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో రివార్డు ప్రకటించడం జరిగింది. ఈ రివార్డుని కూడా ప్రకటించిన తర్వాత వీరికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడానికి కూడా 2 ఫోన్ నంబర్లు అయితే ఇచ్చారు. ఈ ఫోన్ నంబర్లు చూసుకుంటా ఉంటే 9496193421 మరి 9440627089 2 ఫోన్ నెంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం ఇచ్చిన వారి వివరాలు అయితే కూడా గోప్యంగా ఉంచుతాము. అదేవిధంగా దీనికి సంబంధించిన ఎటువంటి సమాచారం అయినా కానీ వాట్సాప్ లో అయినా కూడా తెలియజేయాలని చెప్పి విజయవాడ పోలీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఏదైతే విజయవాడ నగరంలోని సింగనగర్ జరిగిన ప్రాంతంలో పూర్తిగా కూడా పోలీసులు తమ అధీనంలో తీసుకున్నారో ఆ ప్రాంతానికి సంబంధించి పూర్తిగా ఏవైతే సీసీ కెమెరాలు ఏవైతే వాడుతున్నారో దానికి అదేవిధంగా చూసుకుంటా ఉంటే శంషాబాద్ అంటే ఆ సమీప ప్రాంతంలో శంషాబాద్ గత వారం రోజులు చేసి ఆర్టికల్ 8 సంబంధించి కూడా పూర్తిగా కూడా ఈ ట్రాకింగ్ సంబంధించి అదేవిధంగా కూడా సెల్ ఫోన్ సంబంధించిన సంభాషణ తెలియదు వాటికి సంబంధించిన విచారణ కూడా జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈ ఘటనకి సంబంధించి కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దర్యాప్తు జరుగుతున్న పోలీసులు ఇంతవరకు కూడా అదుపులో తీసుకున్న నలుగురు అయితే లేదు. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా పూర్తిగా ఒక పక్కన కూడా జరుగుతుంది. పూర్తి స్థాయి కూడా దర్యాప్తు ప్రతి ఒక్కరు సహకరించాలి. దానికి సంబంధించిన ఎవరైనా సంబంధించిన ఆ రోజు ఆ ఘటన జరిగిన ప్రాంతంలో ఎవరైనా అక్కడ స్థానికులు కాకుండా బయట వ్యక్తులు రెస్క్యూ నిర్వహించారా అనే కోణంలో కూడా ఒక పక్కన దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు కూడా పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు పోలీసులకు తెలియజేయాల్సిందిగా కూడా ఒక పక్కన చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ రాఘవేంద్ర.